ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా ఉన్నావు? కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, కనిపించనివన్నీ అబద్ధాలు కాదు అని అంటారు. అవును కదా బావా? అవును. నువ్విప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు? రాత్రి అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రంతా ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పీడకలలు. నువ్వు అలెక్యలు బయటికి వెళ్లారు అన్న విషయం తెలిసిన తర్వాత అక్క కూడా మీ విషయంలో చాలా ఇబ్బందిగా మాట్లాడింది. ఏమంది? ఏమంటుందో నువ్వు ఊహించలేవా ఏంటి? అక్క ఇంకా అలెక్యని అనుమానిస్తూనే ఉంది. అలెక్య మారిందని అంటే నమ్మడం లేదు. అందుకు తోడుగా మీరు రాత్రంతా బయట ఉండొచ్చారు. ఇక మనింటి మనుషుల గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కని చూపించి ఇది మేక అని నమ్మించాలని కంకణం కట్టుకున్నారు అంటే అది సాధించే వరకు ఆగరు. వాళ్ళు మీ ఇద్దరిని అనుమానించి మాట్లాడేసరికి ఇంకా బాధ చేసింది. నువ్వు నిజం చెప్పిన తర్వాత నా మనసు కుదుటపడింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని అంటారు. మన మధ్య అలాంటివి లేవని నేను నమ్ముతున్నాను బావా. ఏమంటావ్? రాత్రి గెస్ట్ హౌస్లో ఉన్న విషయం ఈ పరిస్థితుల్లో నీతో చెప్పుకోలేకపోతున్నాను. నాకు గిల్టీగా ఉంది, కానీ తప్పటం లేదు. బావా, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నిజమా కాదా? ఏ విషయంలోనైనా మనిద్దరి మధ్య దాపరికాలుండకూడదు, అవునా కాదా? అవును. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అబే, అలాంటిదేం లేదే. మనసులో ఒకటి పెట్టుకుని బయటికొకటి మాట్లాడేవారిలా మాట్లాడావు. నువ్వన్నది నిజమే అవని. మాట్లాడవేంటి? నీకలా అనిపించిందేమో. నేను మామూలుగానే సమాధానం చెప్పాను. ఎవరు నన్ను మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా నేను భరిస్తాను బావా. నువ్వు మోసం చేస్తే నేను భరించలేను, నేను తట్టుకోలేను బావా. ఈరోజు మన ఇంట్లో ఇంచుమించు అలాంటి పరిస్థితి కనిపించింది. అవునే, కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ తీసుకొస్తావా? నేనేమైనా నిన్నిబ్బంది పెట్టే మాటలు మాట్లాడానా? అదేం లేదు. సరే, కాఫీ తీసుకొస్తాను. పరిస్థితుల వలన నీకు నిజం చెప్పుకోలేకపోతున్నాను. నా మనసు దహించుకుపోతున్నట్టు అనిపిస్తుంది. అలేఖ్య రూమ్లో లేదు. మరి ఎక్కడుందబ్బా? నా బుజ్జి కంట్లో పడకముందే అలేఖ్యతో మాట్లాడి వెళ్ళిపోవాలి. ఎక్కడున్నావు అలేఖ్య? ఎక్కడున్నావా? అలేఖ్య, ఏంటండి? ఏం లేదు, నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడండి. కొంచెం పర్సనల్. మన మధ్య పర్సనల్స్ ఏముంటాయి? అనుకోవాలే కానీ బోలెడుంటాయి. కృష్ణ, కృష్ణ, మాట్లాడాలన్నారు కదా, మాట్లాడండి మరి.
ఎవరికి చెప్పకూడదు మరి. అంత రహస్యమా? నువ్వు ఎవరికి చెప్పడానికి ప్రామిస్ చేయి. చెప్పనులేండి. కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? నేనేం చేశాను? ఆ శ్రీకర్ గారిని తీసుకుని హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? నన్ను పిలుచుంటే నేను వచ్చుండేవాని కదా. నేనేమైనా జాబ్ చేస్తున్నానా పాడా? ఖాళీగానే ఉన్నాను కదా. నువ్వు రమ్మంటే నీకు డ్రైవర్నవుతా. నువ్వు ఏ పని చెప్పినా నీకు సేవకున్నవుతా. అయ్యో, మీరు వేదవతి గారి రెండో కొడుకు, అలా మాట్లాడకూడదు. కొంతమంది దగ్గర మాట్లాడినా తప్పులేదు. కృష్ణ, లంకంత కొంపుంటే ఇదే ప్రాబ్లం. మనుషుల్ని వెతుక్కోవాలి. కృష్ణ, అయినా నువ్వు నాతో చెప్పి వెళ్ళాలి కదా. అదేంటి, అలాంటి రూల్ కూడా ఉందా? అయినా మీరు ఇలా ఎందుకు అంటున్నారు? గతంలో మీరు నన్ను షాపింగ్లకి, ఐస్ క్రీమ్ పార్లర్లకి తీసుకెళ్లారు కదా. సైలెంట్గా ఉండు. గోడలకి అవని ఉంటుంది, పెద్దిరాజ్ బావా ఉంటాడు. గోడలకి చెవులు ఉంటాయంటారు కదా. మా ఇంటి గోడలకు ఏనుగు చెవులంతటి చెవులు వాళ్ళవే. ఒకసారి నేను వద్దు వద్దు అన్నా కూడా మీరు రెస్టారెంట్కి కూడా తీసుకెళ్లారు కదా. ఆ విషయం నేను ఎవరితోనూ చెప్పలేదు. అలాని అవి చెప్పకూడని రహస్యాలు కూడా కాదు. అయినా సరే మన పర్సనల్ విషయాలు బయట ఎవరికి తెలియకూడదు. పర్సనల్ అని అనకండి, వినడానికి బాలేదు. ప్రెజెంట్ నేను మీ ఇంటికి గెస్ట్ లాంటి దాన్ని. ఆ చనువుతో మీరు నన్ను తీసుకుని వెళ్లారు. ఎక్కడున్నాడబ్బా? ఈసారి ఖచ్చితంగా నన్ను అడుగు, సరేనా? సరే. ఏం అడగాలి? ఇదిగే చూసావా, నా నిహారిక ఇక్కడికి రాకపోయినా తను వచ్చినట్టు నాతో మాట్లాడినట్టు ఊహించుకుంటున్నాను. హెల్యూసినేషన్. నిహారిక వచ్చిందండి. ఏంటి? సచ్చింది కుర్ర. డైలాగులు మొత్తం వినిసిందా ఏంటి? ఇక్కడేం పని నీకు? ఏదో అడగమని అంటున్నావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.